ఫలాలు ఫలించలేకపోతున్నాము. కారణం కొన్ని విషయాలు చూసుకుని వచ్చాము. రెండవదిగా మనము దేవుని కొరకు ఫలాలు ఫలించాలి. ఫలాలు ఫలించాలంటే ఏం చేయాలి? ఇది మనకు చాలా అవసరం అండి. ఫలాలు ఫలించాలంటే ఏం చేయాలి? ఎటువంటి మనం ఫలాలు కలిగి ఉండాలి? ఎలాగ ఫలించాలి? ఇది మనము ఈరోజు ఒక 5 విషయాలు చూసుకొని ఈ యొక్క కూడికను మనము ముగిస్తాం. మన జీవితంలో దేవుడు నీ నుంచి నా నుంచి ఏమి కోరుకుంటాడంటే ఫలాలండి. అంజూరపు చెట్టు చక్కగా పెరిగింది, చక్కగా ఎదిగింది, ఆకులు ఉన్నాయి, ఎంతగా చూడడానికి అందరికీ చూడడానికి అలంకరీతిగా ఉంది. కానీ దేవుని యొక్క ఆకలిని తీర్చే విధానంలో ఆ చెట్టు ఉండి వేస్ట్ లేకుండా వేసినండి. కాబట్టి మన జీవితంలో దేవుడు మనం రక్షించిన తర్వాత, మారుమనసు ఇచ్చిన తర్వాత, దేవుని యొక్క సంఘంలో చేర్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత మన జీవితంలో ఫలించాలండి. కాబట్టి ఒక 5 విషయాలు మనం ఏ విధంగా ఫలించాలో ఒక 5 విషయాలు చూసుకొని ఈ యొక్క కూడికను ముగిస్తామండి. మొట్టమొదటిగా మరి యోహాను సువార్త 15వ అధ్యాయము చదవండి, 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. ఇదండి దానికి చక్కటి సమాధానము. దినాలు గడిచే కొద్దీ మనం ఎందుకోసం ఫలించలేకపోతున్నాము కారణము ఇక్కడ రాయబడుతుంది. 4వ వచనం ఏంటంటే, నా యందు నిలిచి ఉండి నీ యందు నేను నిలిచి ఉంటును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తన అంతట తాను ఎలాగ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. తీగె ద్రాక్షవల్లిలో అంటి కట్టబడితేనే ఆ తీగ ద్వారా ఆకులు వస్తాయి, ఆకుల ద్వారా ద్రాక్ష పండ్లు వస్తాయండి, ఫలాలు వస్తాయి. కాబట్టి నీ నా జీవితంలో ద్రాక్షవల్లి దేవుడు, తీగలు మనము. కాబట్టి దేవునిలో అనగా మనము దేవునిలో మనం అంటి కట్టబడితే, ఆయనలో మనం నిలిచి ఉంటే ఆయన జీవం అనేది మనలోనికి వస్తుంది. తద్వారా ఆయన జీవం ద్వారా మనం ఏం చేస్తాము? ఫలిస్తామండి. ఆయనకు ఏముంది? నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు, మీరు నాలో నిలిచి ఉంటేనే, నాలో మీరు అంటు కట్టుబడితేనే మీరు ఫలిస్తారు. తీగే ద్రాక్షవల్లిని అంటుకుంటేనే ఆ ద్రాక్షవల్లి ద్వారా ఆకులు ఫలాలు ఏవైతే వస్తుందో, మీరు నాలో ఉంటే, నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. తీగ ఒకవేళ ద్రాక్షవల్లి నుంచి, ఆ చెట్టు నుంచి దూరంగా పాడైపోతుందండి. ఆ కొమ్మను మనము ద్రాక్ష చెట్టుకున్నటువంటి ఆ తీగను మనము తీసివేసి నరికివేసి ఒక్కసారి రోడ్డు మీద పాడేసిపోతుందంటే మొదటి రోజు బాగుంటుంది, రెండో రోజుకి ఏమవుతుందంటే వాడిపోతుందండి, ఎండిపోతుంది. కారణము జీవం లేదు. ద్రాక్షవల్లిలో తీగ అంటి పెట్టుకుంటే ఆ తీగలో జీవం వస్తుంది, ప్రాణం వస్తుంది, తద్వారా ఆకులు, తద్వారా ఫలాలు వస్తాయి. అంటే ఈ యొక్క మాట దేవునిలో మనము నిలిచి ఉండాలి, అనగా దేవునిలో మనము అంటి కట్టిబడాలి. ఆయనతో మనం వ్యక్తిగతమైనటువంటి సహవాసం కలిగి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండడం అంటే ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సహవాసం అండి. దేవునిలో ఎంతవరకు మన జీవితంలో ఆయనతో సహవాసం కలిగి ఉన్నవారు ఫలిస్తారు. దేవునిలో నిలిచి ఉన్నవారు ఫలిస్తారు. ఆయనలో అంటగట్టబడిన వారు ఫలిస్తారు. ఆయనలో ఉన్న వాళ్ళు ఫలిస్తారండి. లోకంలో నువ్వు ఆయనకు వేరుగా ఉండి ఆయనలో నిలిచి ఉండగా వేరే సహవాసంలో నువ్వు ఉంటే నీవు ఫలించవు. దేవుని యొక్క సహవాసంలో, దేవునిలో అంటగట్టబడి, దేవునిలో నిలిచి ఉండి ఆయన సంఘములో నువ్వు ఉంటేనే ఆయన వాక్యం ద్వారా, ఆయన జీవం ద్వారా నీవు ఫలిస్తావండి. లోకంలో ఎన్నో సహవాసాలు ఉన్నాయి. ఈ యొక్క సహవాసము చాలా గొప్పది. అందులో బట్టి అపోస్తల కార్యం 2:42 ఉందంటే, వీరు అపోస్తల బోధయందు సహవాసంలో ఉన్నారండి. నువ్వు సహవాసంలో ఉంటేనే ఫలిస్తామండి. నేను లోకంలో ఉంటా, అక్కడ ఉంటా, నేను అక్కడ వాక్యం వింటా, ఇక్కడ వెళ్తాను, అక్కడ వెళ్తాను కాదండి. నాకు వేరుగా ఉండి
నన్ను కాదని మీరు ఎక్కడో ఉంటే, ఎక్కడో సహవాసంలో ఉండి అక్కడ కూడుకుంటాం, ఎక్కడ కాదండి. ఎందుకు దేవుని యొక్క మందిరం రమ్మంటే, ఈ యొక్క మందిరంలో దేవునితో సహవాసం అనగా సహవాసం అంటే ఇది మన శ్రద్ధ సంఘం. ఇది ఎవరైతే సంఘములో సహవాసంలో ఆయనలో నిలిచి ఉండి ఆయనలో అంటి పెట్టుకుని ఉన్నవారే ఫలిస్తారు. ఈనాడు చాలా మంది దేవునికి దూరంగా, దేవుని యొక్క మందిరానికి దూరంగా అనేక అనేక ప్రాంతాలలో, అనేక స్థలాలలో వారు ఉంటారు. అలాంటి వారు ఫలించారండి. లేదా నేను ఇక్కడ ఇంట్లో ఉంటానన్నా, నేను సెల్ ఫోన్ చూసి వాక్యం వింటా, నేను ఇక్కడే ఉంటా, అక్కడ ఉంటా అంటే లేదండి. ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో, దేవుని యొక్క సహవాసంలో, దేవునిలో నిలిచేటువంటి అనుభవం గల వారు మీరు ఫలిస్తారు. ఎందుకు మన జీవితంలో దేవుని కొరకు ఫలాలు ఫలించలేకపోతున్నాం? చాలా మంది విశ్వాసులు దేవునిలో నిలిచి ఉండక, దేవునిలో అంటి పట్టక, దేవుని యొక్క సహవాసం నుంచి దూరం అయిపోయి చాలా మంది ఎండిపోయిన వారిగా, ఆత్మైనటువంటి స్థితిలో దిగజారిపోయిన వారిగా మరి ఎంతగానో వాళ్ళ జీవితంలో ఆత్మైనటువంటి పతనంలో వాళ్ళు ఉంటున్నారండి. ఫలాలు రాలేకపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నంలో మన జీవితంలో మనం దేవుని కొరకు ఫలాల్లో ఫలించాలంటే సహవాసంలో నిలిచి ఉండాలి, అనగా ఆయనలో మనం నిలిచి ఉండాలి. రూతుతో బోయాజు మంచి మాట అంటాడు 2వ అధ్యాయం 10వ వచనంలో, ఓ రూతు, వేరొక పొలంలో వెళ్ళొద్దమ్మా. వేరొక పొలంలో ఉంటే నీకు నష్టం కలుగుతుంది, నీకు అపాయం కలుగుతుంది. కానీ ఈ యొక్క పొలంలో ఉండు. ఈ పొలంలో నీకు భద్రత ఉంటుంది, ఈ పొలంలో నీకు క్షేమం ఉంటుంది, ఈ పొలంలో నీకు ఏమి కావాలో అన్ని సదుపాయాలు ఈ యొక్క పొలంలో ఉంటాయి. కాబట్టి వేరొక పొలంలో ఉండవుతున్నప్పుడు రూతు బోయాజు పొలంలో నిలిచి ఉంది. కాబట్టి రూతు ఒక ఫలభరితమైనటువంటి జీవితం జీవించిందండి. రూతు ద్వారా ఎవరొచ్చారు? యెషై, దావీదు, యేసుక్రీస్తు వారు వచ్చారండి. తన జీవితం ద్వారా ఫలించిందండి. ఎక్కడైతే నిలిచి ఉందే బోయాజు పొలంలో అంటే అక్కడే నిలిచి ఉంది. బోయాజు పొలంలో అక్కడే సహవాసం ఉందండి. ఇప్పుడు రూతు తన జీవితము ఫలించింది. రూతు ద్వారా దావీదు, యెషై, యేసుక్రీస్తు వారు వస్తారండి. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో మనం ఎలాగా ఫలించాలంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఆదికాండము 44:31లో ఒక మాట ఉంది. ఏమిటంటే, ఈ చిన్నవాని ప్రాణము నా తండ్రి ప్రాణముతో ముడిపడి ఉంది. అక్కడ అంటాడు, రూబేన్ అంటాడు, యోసేపు అనుకుంటా, అయ్యా నువ్వు బెన్యామీని తీసుకురామంటున్నావు కదా, బెన్యామీని యొక్క ప్రాణము మా తండ్రి ప్రాణముతో ముడిపడి ఉంది. అంతగా వారు అలాంటి సహవాసం అంతగా అంటిగట్టమన్నారండి. ఇద్దరు విడిగిస్తే వాళ్ళు ఉండలేరు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నంలో మొట్టమొదటిగా మనం ఫలించాలంటే మొట్టమొదటి కారణము ఎలాగ ఫలించాలంటే ఇక్కడ రాయబడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనంలో, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడైనాను నా యందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. కాబట్టి దేవునిలో నిలిచి ఉండాలి. అనగా ద్రాక్ష చెట్టు కాండమునకు తీగలు అంటి పెట్టుకొని ఉండాలండి. అలా ఉంటేనే ఫలిస్తాము. అలా ఉంటేనే మన జీవితంలో ఫలాలు వస్తాయి. దేవునికి వేరుగా, దేవుని నిలిచి ఉండక, దేవుని సహవాసం ఉండక నువ్వు వేరుగా ఉంటే నీ జీవితంలో ఫలాలు రావు, నువ్వు ఫలించవు. ఇది మొట్టమొదటి. రెండవదిగా దేవుని కొరకు ఫలాలు ఫలించాలంటే రెండవదిగా మార్కు సువార్త 4వ అధ్యాయము 20 వచనం చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 20 వచనము. చాలా కొన్ని గమనించినట్లయితే రెండవదిగా మనం ఫలించాలంటే రెండవదిగా మనం ఏమి కలిగి ఉండాలి? మనలో ఫలాలు రావాలంటే ఒక విశ్వాసిగా మన జీవితంలో ఎటువంటి గుణము కలిగి ఉండాలంటే ఇక్కడ ఉంది, మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యమును విని దానిని అంగీకరించి 30 అంతలుగా 60 అంతలుగా ఫలించువారండి. నీ జీవితంలో ఎప్పుడు ఫలిస్తామంటే వాక్యము విన్నప్పుడు.
ఎప్పుడైతే వాక్యము వింటామో ఆ వాక్యం మన జీవితంలోనికి మన హృదయంలోనికి ఎప్పుడైతే వాక్యమును వింటామో గ్రహిస్తామో అప్పుడు మనం ఫలిస్తామండి. మంచి నేలను విత్తబడిన వారు అనగా వాక్యం విని వాక్యం విన్నవారు దాన్ని అంగీకరించేవారండి. చాలా మంది వాక్యం వింటాము వెళ్ళిపోతామండి. వాక్యం వింటాము, ఆ వాక్యమును అక్కడ బయట వెళ్ళిన తర్వాత వదిలేస్తాము. అది కాదండి. విశ్వాసులుగా నీ నా జీవితంలో నువ్వు ఫలించాలంటే వాక్యమును విన్న తర్వాత ఆ వాక్యమును ఏం చేసుకోవాలి? హృదయమైనటువంటి పలక మీద రాసుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. వినేటువంటి వాక్యము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే ఏముంది? దుష్టుడు వినేటువంటి ఆ యొక్క 14వ వచనంలో విత్తువాడు వాక్యం ఇచ్చున్నాడు, త్రోపక్క ఉండవారు అనగా వాక్యము వారిలో విత్తబడును, వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన దాన్ని తీసుకెళ్తాడంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యము చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి, వాక్యము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే అపవాదస్తుడు ఎక్కడికి వస్తాడు? ఇక్కడ కాదు, నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యమును వాడు ఎత్తుకు వెళ్తాడంట. రాబో దినాల్లో వాక్యం మనకు ఉండదండి. దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. రాబో దినాల్లో వాక్యం చెప్పేవారు కానీ వాక్యము చెప్పేవారు కానీ మీకు ఉండరు. బోధకులు మీకు కరవుతారు. కాబట్టి సమయం ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్నప్పుడు, సమయం ఉన్నప్పుడే దేవుని యొక్క సేవకుల ద్వారా, దేవుని యొక్క దాసుల ద్వారా వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యమును చాలా మటుకు హృదయంలో భద్రపరచుకోవాలి. రాబో దినాల్లో వాక్యం చెప్పేవారు కరవుతారు. రాబో దినాల్లో బైబిల్స్ ఉంటావు. రాబో దినాల్లో భయంకరమైనటువంటి ఆకలి, అంటే ఆత్మీయటువంటి ఆకలి, వాక్యం మీకు దొరకదు. ఆమోసు 8వ అధ్యాయంలో ఉంది, వాక్యము దొరికేటువంటి దినాలు రాబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉంటాయి. మన జీవితంలో రెండవదిగా ఫలించాలంటే ఎవరైతే వాక్యం వింటారో ఆ వాక్యం చేయాలి, దాన్ని అంగీకరించాలి, భద్రపరచుకోవాలి. యెషయా గ్రంథము 6:10. ఈనాడు చాలా మంది విశ్వాసులు ఏ విధంగా ఉన్నారంటే వారు విన్న మాట వింటారే కానీ యెషయా గ్రంథము 6:10 చాలా గమనించినట్లయితే, అలాగే మత్తయి సువార్తలో 13వ అధ్యాయం ఇంకా బాగుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వారు విన్న మట్టుకు విందరు గాని గ్రహింపరు. చూస్తారు కానీ, అంటే విన్న మట్టుకు వింటారంట. వాక్యం చెప్తున్నప్పుడు దైవ సేవకులు కానీ దేవుని యొక్క వర్తమానికులు కానీ వాక్యం చెప్తున్నప్పుడు విన్న మట్టిగా వింటారు, బాగా వింటారు. విన్న మట్టిగా వింటారు కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యమును అక్కడే వదిలేసి వెళ్తారంట. కాబట్టి చాలా మటుకు వాక్యం చెప్తున్నప్పుడు బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అంట. మన బాడీ మాత్రం ఇక్కడ ఉంటుంది కానీ మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు బయట ఉంటాయి. ఇంట్లో అక్కడ ఇక్కడ. ఈరోజు ఆగస్టు 15 ఈ మీటింగ్ అయిపోతే ఎవరిని కలుస్తాను, ఎక్కడ వెళ్ళాలి, మొత్తం అంతా మన ఆలోచనలు చాలా మటుకు అలాగే ఉంటాయండి. కానీ ఈరోజు ఆగస్టు 15, ఈరోజు స్పెషల్ మీటింగ్. దేవుని యొక్క దాసులు ఎంతో దూరం నుంచి వచ్చారు కాబట్టి ఆ మాటలను వినాలి. ఈ మాటలకు దొరకవు. కాబట్టి ఎవరైతే శ్రద్ధ కలిగి చెప్పేటువంటి వాక్యమును విని గ్రహించి ఎవరైతే భద్రపరుచుకుంటారో వారు ఫలిస్తారు, వారి ద్వారా ఫలాలు వస్తాయి. నీ జీవితంలో వాక్యం లేకుండా ఫలాలు రావు. మంచి వాక్యము అనగా మంచి నేలన ఎవరైతే వాక్యం వింటారో వారు ఫలిస్తారు. మన జీవితంలో వాక్యం వినడం ద్వారా ఫలిస్తాము. రెండవదిగా వాక్యం వినడం ద్వారా విశ్వాసములో బలం పొందుతాము. రోమపత్రిక 10వ అధ్యాయం వినుట వలన ఏమవుతుంది? విశ్వాసము. రెండు కార్యాలు జరుగుతాయి.
వినడం ద్వారా నువ్వు ఫలిస్తావు. రెండవదిగా వినడం ద్వారా ఏమవుతుంది? విశ్వాసములో నువ్వు స్థిరంగా ఉంటావు, విశ్వాసంలో నువ్వు ఎదుగుతావండి. ఎప్పుడు వాక్యం విన్న వాళ్ళు రెండు కార్యాలు జరుగుతాయి. ఫలిస్తారు, విశ్వాసంలో ఎదుగుతారు, విశ్వాసంలో స్థిరంగా ఉంటారు. ఎవరి జీవితంలో దేవుని యొక్క వాక్యమే కానీ దేవుని మాటలు మీ జీవితం లేకపోతే మీరు ఫలించరు, తర్వాత మీరు విశ్వాసంలో ఎదిగారు. అంటే మూడవదిగా మనం ఫలించాలంటే మూడవదిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. చాలండి. మూడవదిగా దీని అర్థం ఏంటంటే గోధుమ గింజ భూమిలో నాటిన తర్వాత వాటి ద్వారా నీకు మొలక రావాలంటే గోధుమ గింజ చేయాలి, భూమిలో వెళ్ళిన తర్వాత అది చనిపోవాలి. ఎప్పుడైతే గింజ మన భూమిలో నాటిన తర్వాత నీరు పోసిన తర్వాత ఏమవుతుంది? అది కుళ్ళిపోతుంది, తన శరీరం అంతా ఏమవుతుంది? పూర్తిగా చచ్చిపోతుందండి. తద్వారా ఆ గోధుమ గింజ చచ్చిపోతేనే ఆ గోధుమ గింజ నుంచి కొత్త మొక్క వస్తుంది, కొత్త చిగురు వస్తుంది, కొత్త అనగా ఫలిస్తావు నీవు. గోధుమ గింజ ఏ విధంగా భూమిలో పడి చస్తేనే దాని ద్వారా ఒక కొత్త మొలక రావాలంటే అది మొట్టమొదటిగా చచ్చిపోవాలి. నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు ఫలించాలంటే ఏం చేయాలి? నీవు కూడా దినదినము చచ్చిపోవాలి. చచ్చిపోవడం అంటే అలా కాదు, ఆత్మీయంగా నువ్వు పాపానికి తెచ్చుకోవాలి, నీ కోరికలు తెచ్చుకోవాలి, నీ ఆలోచనకు మరి దానికి నువ్వు భూసంబంధం మరి దానికి నువ్వు చనిపోవాలి. అందుని బట్టి అపొస్తలుడైన పౌలు గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం 20వ ప్రకారము ఏముంది? నేను లోకమునకు నేను చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అపొస్తలుడైన పౌలు కొంచెం బాగా చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము నేను చదువుతానండి 20వ వచనం. 2:20. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకా నువ్వు జీవించువాడని నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునే దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. కాబట్టి ఏమందంటే నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నా. ఎప్పుడైతే మన జీవితంలో సిలువ వేయబడినటువంటి జీవితం కలిగి ఉండాలి, దేవునితో పాటు మనం సిలువ వేయబడాలి. మన ఆలోచనలకు మన ప్రాచీన పురుషుడు ఆయనతో పాటు సిలువ వేయబడాలి. దీనితో ఎప్పుడైతే దేవుని పాపమునకు ఆలోచనలకు దానికి నువ్వు ఎప్పుడైతే చనిపోతావో అప్పుడు నువ్వు ఆయన ద్వారా నువ్వు జీవిస్తావు. అపొస్తలుడైన పౌలు నేను క్రీస్తుతో పాటు చనిపోయాను, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డా, ఇప్పుడు నేను నాలో ఉన్నటువంటి జీవం ఎవరిది? యేసుక్రీస్తు వారి జీవం చేత నేను జీవిస్తున్నాను. యేసుక్రీస్తు వారు నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను విమోచించాడు. ఆయన జీవము నాలో ఉంది. ఇప్పుడు ఆయన జీవం ద్వారా నేను నడిపించబడుతున్నాను. నా చేతులు, నా కళ్ళు, నా ముఖము నేను కాదు, దేవుని యొక్క జీవము నాలో ఉంది. ఎలా చూడాలో, ఎలా నడుచుకోవాలో, ఏం చేయాలో ఈ జీవము ద్వారా యేసుక్రీస్తు వారు నన్ను నడిపిస్తాడు. కేవలం నేను ఒక రోబోట్ మాదిరిగా, నేను కేవలం బొమ్మ మాదిరిగా నేను దేవుని చేత నేను నడిపించబడుతున్నాను. నేను కాదు, నేను ఎప్పుడో నేను చనిపోయా. ఇది మనం అండి. అందుని బట్టి అపొస్తలుడైన పౌలు ఒక మంచి మాట అంటాడు. తన జీవితంలో దేవుని కొరకు ఒక ఫలభరితమైన జీవితం జీవిస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు కూడా ఫలిస్తూ వచ్చాడు. కారణం మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఏమందండి? ప్రభువునందు నా పనికి ఫలాలు మీరే కాదా? కారణము అపొస్తలుడైన పౌలు దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు అనేక స్థలాలు రక్షించబడిన వాళ్ళు దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు, దేవుని యొక్క మందిరం సహవాసంలో ఉంటున్నారు. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు రోజు రోజుకు విశ్వాసం పెరుగుతున్నప్పుడు తన సువార్త వాక్యం ద్వారా విన్నవాళ్ళు దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు ఇప్పుడు అంటున్నాడు, నా సువార్త పనికి ఫలాలు మీరే కాదా? అంటే రక్షించబడినటువంటి ఆత్మలే
పౌలు దృష్టిలో ఎవరండి? ఒక మాట ఉంది, నేను మిమ్మల్ని సువార్త ద్వారా కంటిని. మాట ఉందండి, ఉంది. నేను మిమ్మల్ని సువార్త ద్వారా కంటిని అంటే సువార్త ప్రకటించాను. ఆ సువార్త వారు విన్నారు, రక్షించబడ్డారు, దేవుని మందిరంలో చేర్చబడ్డారు. అంటే నా సువార్త ద్వారా మిమ్మల్ని కన్నా. నా పనికి ఫలాలు ఏమిటా పని? సువార్త పని అండి. అపొస్తలుని బట్టి పౌలు ఏం పని చేస్తున్నాడు? సువార్త పని చేస్తున్నాడు. సువార్త పని చెప్తున్నప్పుడు ఆ వాక్యం విన్న వాళ్ళు రక్షించబడుతున్నారు, మారుమనసు పొందుతున్నారు, సంఘంలో చేర్చబడుతున్నారండి. ఇప్పుడు పౌలు యొక్క జీవితంలో ఏమన్నాడు? సంతోషం. నా పనికి ఫలాలు మీరే కాదా? ఎవరైతే రక్షించబడిన వాళ్ళు ఆయన పని ద్వారా, ఆయన సువార్త ద్వారా ఎవరైతే రక్షించబడ్డారో వారే దేవుని యొక్క ఫలాలండి. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే జీవితంలో ఆత్మీయంగా నీవు భౌతికమైన విషయాలను చనిపోయేటువంటి స్థితిలోకి వస్తావో అప్పుడు నువ్వు ఫలిస్తావండి. ఒకనొక సందర్భంలో ఒక భక్తుడు వాచ్మేని అనేటువంటి వ్యక్తి చైనా ప్రాంతంలో ఉంటాడు, లేడు. కానీ చైనా ప్రాంతంలో బక్సేకు తర్వాత అంత గొప్ప స్థాయిలో సేవ చేసినటువంటి వ్యక్తి అంటే వాచ్మేని. చదవండి ఆయన బుక్కులు చాలా బాగుంటాయి. వాచ్మేని గారు చైనా ప్రాంతంలో సువార్త చేసుకుంటూ ఒకనొక సందర్భంలో ఒక ట్రైన్ ప్రయాణంలో వెళ్తున్నాడు. ఒక ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉంటే ఆ ట్రైన్ పై సీట్లో ఆయన పడుకుని ఉన్నాడు. కింద సీట్లో ఒక ముగ్గురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. పేకాట ఆడుతూ ఉంటే ఇప్పుడు పేకాట ఆడాలంటే నలుగురు కావాలి. ఇప్పుడు వారికి ఒక వ్యక్తి తక్కువైనాడు, ఒక చేయి తక్కువ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, రే మనం ఉండేది నలుగురు కదా, మనం ఉండేది ముగ్గురం, కాబట్టి పేకాట ఆడాలంటే కనీసం అంటే నలుగురు కావాలి, మనకి ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే బాగుంటుందో అని మాట్లాడుతుంటే పైన ఒక వ్యక్తి ఉన్నాడు. సరే ఒక మాట్లాడుతూ ఆ వ్యక్తి ఏమన్నా మనకు ఆడతాడేమని చెప్పేసి ఆ మనిషికి అడిగారు, అయ్యా మేము మాకు టైంపాస్ కావడం లేదు, మేము ఉండేది ముగ్గురం ఉన్నాము, కాబట్టి మేము పేకాట ఆడాలా, ఒకవేళ నువ్వు వస్తే నలుగురితో నువ్వు వస్తే మా నలుగురు మనము పేకాట ఆడతాం. ఒక చెయ్యి తక్కువ ఉంది, నీ చెయ్యి వేస్తే పేకాట ఆడమంటే అప్పుడు ఆయన మాట్లాడాడు వాచ్మెన్ గారు, అయ్యా మీతో నా చెయ్యి వేయడానికి నాకు చేతులు లేవు. ఏం లేవంట? చేతులు లేవు. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారండి. కారణము అతను చేతులు ఉన్నాయి, కానీ ఏమంటాడు, మీతో పేకాట ఆడడానికి నా చేతులు లేవు అంటే, ఎందుకంటే నా చేతులు లేవయ్యా, ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చచ్చిపోయిన వాడిని, నా చేతులు పనిచేయడంలే, నేను క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడ్డా. ఒకప్పుడు నేను కూడా మీతో పాటు మీలాగా నేను కూడా పేకాట ఆడుతూ వచ్చాను, కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు సిలువ వేయబడ్డానో ఇప్పుడు నా చేతులు నావి కాదు, నా చేతులు ఉన్నాయి కానీ చచ్చిపోయినాయి చేతులు, నా కాలు చచ్చిపోయినాయి, కాబట్టి ఇప్పుడు చేతులు చచ్చిపోయినాయి. అలాగే మన జీవితంలో దేవుని కొరకు ఫలాలు మన జీవితంలో రావాలంటే దినదినము ఏం చేయాలి? చనిపోవాలి. నీ కోరికలు, నీ ఆలోచనలకు, నీకు వచ్చిన ప్రతి దానికి దినదినము క్రీస్తు కొరకు నువ్వు చనిపోతే అప్పుడు నీ యొక్క జీవితం నుంచి ఏమొస్తాయి? ఫలాలు వస్తాయి. గోధుమ గింజ భూమిలో పడి చచ్చితే గాని దానిలో నుంచి ఒక జీవం అనేది ఒక మొలక వస్తుందండి. నువ్వు చనిపోతేనే నీలో నుంచి ఆత్మైనటువంటి ఫలాలు వస్తాయి. పౌలు క్రీస్తు పాటు సిలువ పడ్డాడు, ఆయన చనిపోయాడు ఆత్మీయంగా, భౌతికంగా. అంటే నాలుగవదిగా మనం ఫలించాలంటే ఏం చేయాలి? నాలుగవదిగా కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2-3. నాలుగవదిగా కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2-3. నాలుగవ రహస్యం, మనము దేవుని కొరకు ఫలాలు ఫలించాలంటే నాలుగవ రహస్యం ఏంటంటే ఏముంది? దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ఎవరైతే ధ్యానిస్తారో అట్టి వారు నీటి కాలువన ఏరు నాటబడిన వారై ఆకు వాడక తన కాలమందు చెట్టు వలె ఉంటాడు. అంటే నాలుగవదిగా
దేవుని యొక్క వాక్యమును ఎవరైతే ధ్యానిస్తారో అలాంటి వారు ఫలిస్తారంట. ఏముంది? నీటి కాలువన, చెరువు పక్కన గాని కాలువ పక్కన గాని నీళ్లు పారేటువంటి ప్రాంతంలో పక్కన చెట్లు పచ్చగా ఉంటాయి, ఎప్పుడు కూడా వాడిపోవండి. ఎప్పుడైతే కెనాల్ పక్కన కానీ వంద పక్కన కానీ ఆ చెరువు పక్కన ప్రాంతంలో చెట్లు బాగా ఉంటాయి, ఎందుకంటే నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే మన జీవితంలో దేవుని యొక్క వాక్యమును దివారాత్రంలో ఎవరైతే ధ్యానిస్తారో వారి జీవితంలో ఫలాలు వస్తాయి. వారి జీవితంలో దేవుని కొరకు ఫలాలు ఫలిస్తారు. కాబట్టి నీ నా జీవితంలో దేవుని కొరకు ఫలాలు ఫలించాలంటే ఇప్పుడు 4వదిగా దేవుని యొక్క వాక్యమును మనము వాక్యమును చదవాలి. కాబట్టి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు యెహోషువతో, ఓ యెహోషువ, నీవు దివారాత్రమును వాక్యమును ధ్యానించాలి. దివారాత్రమును వాక్యమును ధ్యానించి ఆ వాక్యమును బోధించాలి. అందుని బట్టి వాక్యమును మన జీవితంలో ఏం చేయాలి? ధ్యానించాలి. చెప్పుకొచ్చేదాక రాబో దినాల్లో వాక్యం మనకు దొరకదు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే, ఏముంది? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ హృదయంతో మీరు ప్రేమించాలి. అలాగే 6వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది? ధర్మశాస్త్రమును ఏముంది? నీ హృదయంలో భద్రపరచుకోవాలి. నువ్వు ఇంటిలో లేచినప్పుడు దేవుని యొక్క వాక్యం ఉండాలి. నువ్వు పడుకున్నా, నువ్వు లేచినా, నీ తిరిగినా, నీ ద్వార బంధకం మీద, నీ నుదుటి మీద, నీ చేతుల మీద నువ్వు వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితుల్లో ఏముండాలి? నీకు ఎదురుగా వాక్యం ఉండాలి. అందుబట్టే అనేక సంఘాలలో ఎక్కువగా ఏముంటాయంటే మందిరాల్లో ఆ బొమ్మలు ఉంటాయి, కానీ మన సహవాసంలో ఏముంటాయండి? దేవుని యొక్క మందిరంలో ఏముంటాయి? ఎక్కువ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటాయి, దేవుని యొక్క వాక్యమే ఉంటుంది. చూడండి, మొత్తం మన మందిరాల సహవాసంలో ఎప్పుడు కూడా బొమ్మలు కానీ అలంకరణ కానీ ఏమి ఉండదు, కేవలం దేవుని యొక్క వాక్యమే. కాబట్టి వాక్యమును దైవ సేవకుడు ప్రేమించాడు. ఎవరి జీవితంలో దేవుని వాక్యమును ప్రేమిస్తారు, ఎవరి జీవితంలో వాక్యమును పఠిస్తారు, ఎవరి జీవితంలో వాక్యమును ధ్యానిస్తారు, వారు ఏం చేస్తారు? ఫలిస్తారండి. ఇది మన జీవితంలో దేవుడి కొరకు ఫలాలు ఫలించలేకపోతున్నాం అంటే వాక్యం అంటే నిర్లక్ష్యం అండి. ఈ ఉదయకాల సమయంలో వ్యక్తిగతంగా ఎంతో మంది మీరు ఉదయకాలం వచ్చి వాక్యముతో మీ దినాన్ని ప్రారంభించారు. ఉదయకాలం వేసిన వెంటనే వ్యక్తిగతంగా దేవుని మనం ఆరాధించి వాటి తర్వాత కొంత సమయాన్ని వాక్యం మనం ధ్యానించాలి. మన పనులు ఉంటాయి, బిజీగా ఉంటాం, అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం చేత నువ్వు ప్రారంభించి దేవుని యొక్క వాక్యం చేత నువ్వు ఆ దినాన్ని నువ్వు ముగించాలండి. వాక్యము చేత నువ్వు నడిపించబడాలి. వాక్యము ఎవరి జీవితంలో కలిగి ఉంటారో వాక్యమే నీకు ఒక వెలుగుగా ఉంటుందండి. 119, 105 ప్రకారము నీ వాక్యమే నా పాదములకు దీపము. వాక్యము చదివితే మన జీవితంలో దేవుని యొక్క వాక్యం చేత అది మనల్ని బ్రతికిస్తుంది. 119:50 నీ వాక్యమే అన్నది, నీ వాక్యము బతికించినది, ఇదే నాకు నెమ్మది. అనేక సార్లు జీవితంలో కుటుంబ సమస్యలను బట్టి, ఉద్వేగరీత అనేక సార్లు జీవితం ఇంటికి వచ్చినప్పుడు మనకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అలాంటి సందర్భంలో అనేక సార్లు దేవుని యొక్క వాక్యము చదవడం ద్వారా ఏమవుతుందండి? నీ వాక్యం ద్వారా ఎంతో నెమ్మది. 119, 160 నీ వాక్యమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. దేవుని యొక్క వాక్యం ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని యొక్క వాక్యం ఎవరైతే ధ్యానిస్తారో వారి జీవితంలో నెమ్మదిగా ఉంటారు, వాళ్ళు ఆత్మీయంగా బ్రతికించబడతారు. వాక్యము ధ్యానించాలి, వాక్యమును పఠించాలి, వాక్యమును దీవారాత్రంలో చదవాలి. తద్వారా నువ్వు ఆత్మీయంగా నువ్వు జీవిస్తావు. ఒకనొక ప్రాంతంలో ఒక వ్యక్తికి మిలిటరీ దాంట్లో జాబ్ వచ్చిందంట. ఆ మిలిటరీ ఉద్యోగంలో జాబ్ వస్తుంటే ఆ వ్యక్తి వెళ్ళి
వాళ్ళ అమ్మకు చెప్పాడు, అమ్మా నాకు పలానా బార్డర్లో ఆ మిలిటరీ దాంట్లో నాకు ఉద్యోగం వచ్చింది, కాబట్టి నేను పలానా రోజున వెళ్ళాలి, కాబట్టి నువ్వు నా కొరకు ప్రార్థించు అన్నప్పుడు ఆ తల్లి తన కుమారుని దీవించి తన కుమారుని చేతుల మీద తల మీద చేతులు పెట్టి ప్రార్థించింది. ప్రార్థించిన తర్వాత ఆ కుమారునికి ఆ తల్లి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చిందంట. ఏమిటా గిఫ్ట్ అంటే చిన్న బైబిల్. దాని మీద ఏముంది? హోలీ బైబిల్, చిన్నది. ఇంత బైబిల్ ఇచ్చింది. నాన్న నువ్వు ఉద్యోగంలో పనిచేస్తున్నావు, బార్డర్లో పనిచేస్తున్నావు, మిలిటరీ ఉద్యోగం పనిచేస్తున్నావు, కాబట్టి నువ్వు ఎప్పుడో సమయం ఖాళీ ఉంటే ఈ చిన్న బైబిల్ నీ జోబులో పట్టేంత బైబిల్ నీకు ఇస్తున్నా. ఈ బైబిల్ నువ్వు ఖాళీ ఉన్నప్పుడు, నీకు సమయం దొరికినప్పుడు ఏం చేయాలి? ఈ వాక్యమును ధ్యానించు. ఈ వాక్యము ధ్యానిస్తే నీకు నెమ్మదిస్తుంది. ఈ వాక్యమును ధ్యానిస్తే నువ్వు జీవిస్తావు. ఈ మాటలు చెప్పి ఆమె ప్రార్థించి ఆ చిన్న బైబిల్లో ఇచ్చిందంట. ఆ చిన్న బైబిల్ జోలు పెట్టుకొని ఉద్యోగం చేరాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి అవతల దేశం వాళ్ళకి యువతల దేశం వాళ్ళకు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భయంకరమైన యుద్ధం, అవతల శత్రువు చాలా భయంకరమైనటువంటి ఆయుధాలు ఉపయోగిస్తున్నాడు, కాలుస్తున్నాడు, గన్లు వేస్తున్నాడు, బాంబులు వేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా చనిపోయారండి. ఇప్పుడు ఒక వ్యక్తి అలాంటి భయంకరమైన స్థితిలో ఒక వ్యక్తి వచ్చి అతన్ని తుపాకు తీసుకొని కాల్ చేశాడు. వెంటనే ఆ వ్యక్తి పడిపోయాడు. పడిపోయిన తర్వాత సడన్గా ఇప్పుడు ఎవరైతే మిలిటరీ వాళ్ళంతా అవతల వ్యక్తి అవతల వ్యక్తి అవతల దేశము గెలిచింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళు మొత్తం చాలా మంది ప్రాణాలు పోయాయి, కొంతమంది ప్రాణాలు కూడా ప్రాణంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం చెప్పింది, మీరు వెళ్ళండి బార్డర్స్ లో ఎవరైనా బతికిన వాళ్ళు ఉంటే వారిని తీసుకొచ్చి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తారు. కాబట్టి కొంతమంది నర్సులు, డాక్టర్స్ అందరూ వెళ్ళారు. ఆ బార్డర్స్ లో మొత్తం చాలా చనిపోయిన రక్తం పారుతుందండి. అందరు చాలా చనిపోయినారు. ఎవరైతే కొంత ప్రాంతం ఉన్నారో వారిని అంబులెన్స్ ఎక్కించి వారిని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అలాంటి ప్రాంతంలో ఆ వ్యక్తి ఎవరు సడన్గా అతని కాలు పుట్ట శ్వాస తగిలించినారు. వెంటనే అతనికి సుఖ వచ్చింది. చూసే లోపల అతను చాలా ఒంటరైపోయినాడు. ఎందుకు ఒంటరైపోయినాడు? ఒక శత్రువు వచ్చి అతన్ని కాల్చినప్పుడు చూశాడు. కాల్చినప్పుడు అతన్ని కట్టుబడి గుడ్డు కూర్చాడు. అది తెలుసా నీకు? మరి ఎట్లా బతికా నేను అసలు? చేతులు చూసుకున్నాడు, చేతులు బాగున్నాయి, తల బాగుంది, ముక్కు బాగుంది, కాళ్ళు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మరి అతను కాల్చినటువంటి గుండు ఎక్కడ వెళ్ళిపోయింది అర్థం కావడమే. చూస్తే చూడేముంది? ఆ బైబిల్ అనేది ఇక్కడ పెట్టుకున్నాడు. ఇక బైబిల్కి ఏం తగిలింది? ఆ గుండు అనేది బుల్లెట్ అనేది ఈడ తగిలింది. ఇది బుల్లెట్, ఈ బైబిల్ లేకపోతే ఆ బుల్లెట్ అనేది తన గుండెల్లోకి వెళ్ళిపోయేది, చచ్చిపోయేవాడు. ఈ బైబిల్ దేవుని యొక్క వాక్యము బ్రతికించింది. ఎప్పుడైతే బైబిల్ ఇప్పుడు ఆ బైబిల్ తీసిన వెంటనే ఆ బైబిల్కు చిన్న రత్నం పడింది. ఈ బైబిల్ లేకపోతే, ఆ తల్లి తనకు బైబిల్ ఇవ్వకపోతే ఆ వ్యక్తి ఆ గుండు తుపాకీతో చచ్చిపోయేవాడు. వాక్యం తన జీవితంలో వాక్యం కలిగి ఉన్నాడు, వాక్యం ధ్యానిస్తున్నాడు కాబట్టి వాక్యం బతికించినాడు. అనేక సమయం జీవితంలో ఆత్మీయటువంటి నెమ్మది, సమాధానము ఈ వాక్యం ద్వారా మాత్రం పొందుతాను. కాబట్టి వాక్యం నిర్లక్ష్యం చేయొద్దండి. ఈ వాక్యం మొట్టమొదటిగా మీరు చదవండి, తర్వాత మీ పిల్లలకు నేర్పించండి. రాబో దినాల్లో వాక్యం కరువవుతుంది. రాబో దినాల్లో చెప్పాలంటే మనకు బైబిల్స్ కూడా రావు. రండి, 5వదిగా మనం ముగించడానికి ప్రయత్నిస్తాము. 5వదిగా మనము ఫలించాలంటే ఏమి మనము కలిగి ఉండాలంటే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం. 9వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీ పత్రిక 9:2. ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను నీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా 1 కొరింథీ పత్రిక 9:2 9:1. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? చాలా గమనించండి. చివరిగా ఇందాక మనం చూసుకుని వచ్చాం. అపోస్తలుడైన పౌలు 5వదిగా తన జీవితంలో
ఎలాగ ఫలించాడు ఇక్కడ రాయబడుతుంది. నా పనికి ఫలాలు మీరే కాదా అంటే సువార్త ద్వారా మన జీవితంలో అపొస్తలుడైన పౌలు అనేకులకు సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. సువార్త ద్వారా ఫలిస్తామండి. ఎవరి జీవితంలో సువార్త లేకపోతే, ఎవరి జీవితంలో సువార్త కలిగి ఉండకపోతే వాళ్ళ జీవితంలో ఫలించరు. దేవుడిని రక్షించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మన వంతుగా మనము అనేకులకు మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. దేవుని యొక్క భూస్థాపన గురించి, దేవుని యొక్క మరణం గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి అనేకులు మనం ప్రకటించాలండి. అందుబట్టి ఆ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఏముందంటే, నన్ను జ్ఞాపకం చేసుకుని నేను పాల్గొని చెప్పాను. ఎవరైతే ప్రభువు బలిలో పాల్గొనే విశ్వాసులు నా మరణమును మీరు ప్రచురిస్తున్నారు. సువార్త దేవుడు మనకు పెట్టాడండి. ఈ సువార్త మనం చేయాలి, ప్రకటించాలి. లోకంలో ఎంతో మంది దేవుని ఎరగని వారు ఉన్నారు. ఎంతో మంది దేవునికి దూరంగా ఉన్న వారు ఉన్నారు. ఎంతో మంది శిలువకు శత్రువుగా ఉన్నారు. అలాంటి వారి వద్దకు వెళ్ళాలి, సువార్త పత్రిక ఇవ్వాలి, సువార్త చెప్పాలి, సాక్షి చెప్పాలి, దేవుని యొక్క మాట చెప్పి అనేక దేవుని వైపుకు తిప్పే వారంగా మనం ఉంటారండి. అలా ఎవరైతే చేస్తారో అలాంటి వారు ఫలిస్తారు. ఇప్పుడు పౌలు నా పనికి ఫలాలు, పౌలు యొక్క సేవా జీవితంలో సువార్తను ఎప్పుడు కూడా అతను ఆపలేదండి. నిజంగా పౌలు యొక్క సేవ, పౌలు యొక్క సువార్త చాలా గొప్పదండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28 చదవడం తర్వాత ఇంటికి వెళ్ళి ఎన్నోసార్లు నేను సువార్త కొరకు నేను ప్రయాసపడుతుంది, దొంగల చేత గాయపరచబడుతుంది, అనేక సార్లు ఆకలి తప్పుల చేత ఉపవాసం ఉంటుంది, దిగంబరం ఉంటుంది, తర్వాత సముద్రంలోను, దొంగల్లోను, అపాయంలోను ఎన్నోసార్లు అపాయంలో ఉంటుంది. ఆయనను సువార్త ప్రకటించడం బాధ్యత నా మీద ఉంది. సువార్త వరకు ఎంతో ప్రయాసపడుకొచ్చాడు. ఆ కాలంలో బస్సులు లేవు, ఆ కాలంలో స్కూటర్ లేవు, బస్సులు లేవు, కార్లు లేవు. ఎక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి సువార్త చెప్పేసి అనేకమైన సంఘాలు స్థాపించాడు దైవ సేవకుడు. వేపే సంఘము, కొరస్ సంఘము, తెసలోనిక సంఘము, ఎఫెస్ సంఘము, కొరస్ సంఘము, ఇలాగ సువార్త ప్రకటించి ఎన్నో సంఘాలు కట్టాడండి. సంఘములో ఎంతో మంది విశ్వాసం చేర్చబడ్డాడు. చివరికి తన దేవుని కొరకు ఒక ఫలభరితమైన జీవితం జీవించాడు. తన ద్వారా సువార్త ద్వారా ఫలాలు వస్తాయి. కాబట్టి ఎవరి జీవితంలో సువార్త భారమైన వారు కలిగి ఉంటారో వారు ఫలిస్తారు. అందుబట్టి అపొస్తలుడైన పౌలు 1 తిమోతి పత్రిక 4 అనుకుంటారు, మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించింది, విశ్వాసము కాపాడుతుంది. కాబట్టి 5 విషయాలు మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ. దేవునికి ఎవరి ద్వారా మహిమ వస్తుందంటే, ఎవరైతే దేవుని కొరకు ఫలాలు ఫలిస్తారో వారి ద్వారా దేవునికి మహిమ, వారి ద్వారా దేవునికి సంతోషము, వారి ద్వారా దేవునికి ఆనందము, వారి ద్వారా దేవునికి ఎంతో నెమ్మదండి. దేవుడు చూస్తున్నప్పుడు ఎంతో గొప్ప ఆనందం. మన యొక్క మధ్య కష్టంలో దేవుని కొరకు మనం ఫలాలు ఫలించాలంటే 5 విషయాలు మనం చూసుకుని వచ్చాం. ఈ యొక్క 5 విషయాలు మనము అలాగ ఉంటే మనం కూడా కంపల్సరీగా మనం ఫలిస్తాం. మొట్టమొదటి మనం ఫలించాలంటే ఆయనలో మనము నిలిచి ఉండాలి, ఆయనలో మనము అంటిపెట్టుకుని ఉండాలి. రెండవదిగా ఆయన వాక్యములు వినాలి. మూడవదిగా దినదినము మనము చనిపోయేటువంటి అనుభవం కలిగి ఉన్నవారు ఉండాలి. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించే వారిగా ఉండాలి. 5వదిగా సువార్త ప్రకటించే వారుగా ఉండాలి. ఈ యొక్క 5 విషయాలు ఎవరైతే కలిగి ఉంటారో ఒకరు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తారు. ఆది కాండంలో ఉంది. ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనం వేసి ఏమంట 100 అంతల ఫలం పొందొచ్చాడు. ఎవరండి? ఆ సంవత్సరంలో ఇస్సాకు విత్తనం వేస్తే ఎంత ఫలము? 30 కాదు, 100 అంతల ఫలం. ఎంతైతే విత్తాడు, ఎన్నైతే విత్తనాలు విత్తాడు, ఒక్కడు కూడా చచ్చిపోలే, అన్ని బ్రతికాయి. కారణము ఇస్సాకు ఎందుకు తన జీవితంలో ఫలిస్తున్నాడు? కారణము ఇస్సాకు ఒకటి కలిగి ఉన్నాడు, ప్రతి సాయంకాలము వాక్యమును ధ్యానిస్తాడు. ఇది మనం నేర్చుకోవాలి.
కాబట్టి ఇక ముగించే ముందు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ. దేవుని ఆకలి తీర్చే విధానంలో మనం ఉండాలండి. దేవుడు చూస్తున్నప్పుడు నీ నుంచి నా నుంచి ఫలాలు ఆశిస్తున్నాడు. మనము ఈ యొక్క 5 విషయాలు మనం కలిగి ఉంటే ఆయన కొరకు మనం బహుగా ఫలిస్తాము. తద్వారా దేవునికి సంతోషము, తద్వారా దేవునికి ఆనందము, తద్వారా దేవునికి మహిమ. అలా కాదని నువ్వు ఫలించకపోతే ఏమవుతుంది? గొడ్డలి నరకబడి అగ్నిలో కాల్చబడతావు, బయట పారవేయబడతావు. కాబట్టి ఇక ముగించే ముందు నీ నుంచి నా నుంచి దేవుని యొక్క ఆకలి తీర్చే విధానంలో మనం ఉండాలి. దేవుని యొక్క ఆకలి మన ద్వారా ఎప్పుడు తీర్చబడుతుందంటే మనం ఫలించడం ద్వారా. ఆ ఫలాలు ఆయన తీసుకున్నప్పుడు ఆయనకు సంతోషం. కాబట్టి దేవుడు ఎన్నో విధాలుగా వాక్యమును, సేవకులను ఎన్నో విధాలుగా మనం ఫలించడానికి ఎన్నో అవకాశం ఇస్తున్నప్పుడు మనం కూడా దేవునికి ఈ యొక్క 5 విషయాలను మనము ఫలించడానికి దేవుడు ఈ యొక్క 5 విషయాలను చూడటకు సహాయం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నామండి. మోకరించండి. వాక్యం చెప్పినట్లుగా మనం ఆ రీతి ఉన్నామా లేదా మనం ఒకసారి చూసుకుందాం. దేవునిలో మనం నిల్చున్నామా, సహవాసం కలిగి ఉన్నామా, దేవుని మందిరాన్ని ఆయన గుడికెళ్ళి మందిరంలో వచ్చి మీటింగ్లకు మనం అటెండ్ అవుతున్నామా? మనం ఫలించాలంటే దేవుని మందిరంలో సహవాసం మనం కలిగి ఉండాలి. కోడికలకి మనము రావాలి, అప్పుడే మనం ఫలిస్తాం. ఆ రీతిగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. ఆ రీతి లేకుంటే తీర్మానం చేసుకోవాలి. దేవుని దగ్గర క్షమాపణ అడిగి తీర్మానం చేసుకోవాలి. మనం బాడీ ప్రజెక్ట్, మైండ్ హాస్పిటల్ అంటారు. అట్లా వచ్చిన తర్వాత మనం వాక్యం వింటున్నామా? వాక్యము వినటం వలన మనం ఫలిస్తాం. మనకు విశ్వాసం అనేది వస్తుంది. మరి వాక్యం వింటున్నామా, లేకపోతే మన ఆలోచనలో మనమే ఉంటున్నామా, లేకపోతే అనవసరంగా అటు ఇటు ఏమన్నా తిరుగుతున్నామా, వాక్యం పట్టించుకోకుంటున్నామా, మనం పరీక్షించుకోవాలి. దేవుని దగ్గర క్షమాపణ అడిగి తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, నా వాక్యం వినాలని. భక్తులు ఏం చేసినట్టే, క్రీస్తుతో పాటు నేను సిలువ వేసిన, నేను కాదు జీవించేది అని. వాచ్మెన్ డి గారు దైవజనుడు ఆయన పేకాట ఆడాలన్నప్పుడు ఆయన నాకు చేతులు లేవండి అని చెప్తూ వచ్చినాడు. ఈ చేతులు దేవునివి, క్రీస్తు కొరకే మనం బ్రతకాల, మనకున్నటువంటి పని ఇవన్నీ మాత్రమే కాదు. కానీ మొట్టమొదట ప్రాముఖ్యం, మొట్టమొదట ఎవరికి స్థానం మనం ఇస్తున్నాం, దేవునికి స్థానం ఇస్తున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. క్రీస్తు దేవుడు మనలో జీవించాలి. యేసుక్రీస్తు ప్రభులాగా మనం బతకాలి. ఆ రీతిగా ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం చెప్పి దివారాత్రాలు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మన వాక్యం చదువుకుంటున్నామా? నీవు ఉదయకాలం కానీ సాయంకాలం కానీ వాక్యం చదువుతున్నావా? కనీసం ఉదయం ఒక అధ్యాయము, రాత్రి ఒక అధ్యాయం వాక్యం చదువుతున్నావా? లేకపోతే ఎట్లా ఫలిస్తావు? ఫలించాలంటే నీ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క మౌనదాన సమయం, వాక్యం ఒక అధ్యాయమైన చదువుకోవాలి కదా. ఫలించలేకపోతే ఎంతో భయంకరమైన అపాయాలు ఉన్నాయి. మనం ఇంటూ వచ్చినాం.
వాక్యం చదువుకోవాలి. తీర్మానం చేసుకో, వాక్యము ఈ రీతిగా వాక్య ప్రకారంగా నేను వాక్యం నేను చదువుతున్నానా లేదా, వాక్యం నేను మళ్ళీ చదువుకోవాలా అని తీర్మానం చేసుకో. ఫలించాలంటే కాదు. దేవుని భక్తులు స్వార్థ ప్రకటించినప్పుడు వాళ్ళు ఫలిస్తూ వచ్చినారు. అపోస్తలుడైన పౌలు నేను స్వార్థ వలన మిమ్మల్ని కట్టిన అన్నాడు కదా. మరి స్వార్థ మనం ప్రకటిస్తున్నామా? స్వార్థలో మనం పాల్పొందుతున్నావా? నీవు స్వార్థలో పాల్పొందుతున్నావా లేదా పరీక్షించుకోవాలి. ఈ యొక్క లక్షణాలు లేకపోతే దేవా నన్ను క్షమించు, నేను స్వార్థ ప్రకటించడానికి నాకు సహాయం చేయి అని దేవుని దగ్గర మొరపెడతాం. దేవుని దగ్గర సరి చేసుకొని ఫలించాలి. ఫలించేదానికి దేవుడు సహాయం చేస్తాడు. మనము మీరు బహుగా ఫలించడం వలన తండ్రికి మహిమ అని చెప్తుంది కదా దేవుని వాక్యం. బహుగా ఫలించాలి. లేదంటే చెట్ల వేరున గొడ్డలు ఉంది, ఒకవేళ నరకబడితే ఎట్లా, బయట పారవేయబడితే ఎట్లా, చివరికి అగ్నిలో కాల్చబడే పరిస్థితి. ఆ పరిస్థితి నీకొద్దని దేవుడు ప్రేమించి ఇది నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేసి మనకు వాక్యం వినిపిస్తూ వచ్చినాడు. ఆ రీతిగా ఉండాలి మనం. ఆ రీతిగా తీర్మానం చేసుకోండి. ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ మీ ప్రేమపై స్తోత్రాలు. మేము ఫలించాలని, మేము బహుగా ఫలించడం వలన మా తండ్రి నీకు మహిమ వస్తుందన్న నీ మాటలను బట్టి స్తోత్రాలు. ఈ భూమి మీద నీ బిడ్డలైన మేము బహుగా ఫలించాలని నువ్వు కోరుకుంటున్నావు. అందుకోసమే మమ్మల్ని ఏర్పాటు చేసుకొని రక్షించుకున్నావు. నీ యొక్క సంఘంలో చేర్చావు. అందుని బట్టి స్తోత్రాలు. ప్రభా మీ యొక్క కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఆయన అనేక పర్యాలు ఫలించలేక తగ్గిపోయి అపాయంలో ఉన్నాం. మీ యొక్క కృపతో కరుణ చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా సహవాసంలో దేవుని మందిరంలో ప్రకటించుకున్నటువంటి మీటింగ్లకు వచ్చి ఆ యొక్క మీటింగ్లో పాల్పొంది సహవాసంలో పాల్పొందేదానికి ఆయన మాకు మీ సహాయం దయచేయండి. మీ బిడ్డల్ని దర్శించండి, మీ కార్యం జరిగించండి. మీ మందిర ఆవరణం ప్రభా 24 గంటలు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చిపోయేదానికి అవకాశం ఉంది. వచ్చి నాయన ఈ యొక్క మందిరంలో మీ సన్నిధిలో గడిపే భాగ్యం అందరికీ అనుగ్రహించండి. మీ కార్యాలను జరిగించమని వేడుకోవచ్చు ప్రభా. వాక్యం వినే విషయంలో ప్రభా మీ యొక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని శ్రద్ధగా వినుటకు మీ యొక్క కార్యాలు నేను జరిగిస్తున్నాను. ఆ రీతిగా నేను వినే చెవులు అనుగ్రహించి మీ కృప అనుగ్రహించు ప్రభా. ఫలించేవారిగా మేమందరం ఉండటకు కృప చూపించు ఆయన. ఇకను జీవించవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని, క్రీస్తే నాలో జీవిస్తున్నాడన్న ఎరుకతో ఆయన మేము జీవించడానికి సహాయం దయచేయండి. మీ యొక్క కృప ఉపయోగించమని ప్రార్థన చేస్తూ మీ చేతులు చెప్తున్నాను. పరలోకమున్న తండ్రి, రాత్రి పగలు దేవుని వాక్యం చదవాలి. ఆ రీతిగా చదువుటకు మీ సహాయం దయచేయండి. కృప చూపించి వందన స్తోత్రాలు. ఆయన స్వార్థ ప్రకటించుటకు ప్రభా మీ సహాయం దయచేయండి. మీ యొక్క కృప కుమరింపజేయమని వేడుకొంచున్నాను. ఈ రీతిగా మీ యొక్క కరుణ చూపి మీ గన్నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. మేము ఆత్మీయంగా ఫలించి ఈ భూమి మీద నీకు మహిమ తీసుకొచ్చేవారుగా, బహుగా ఫలించి మీ శిష్యులు అయ్యేవారుగా మేము ఉండటకు మాకందరికి మీ కృప దయచేయండి. ఎవరు కూడా ప్రభా వాక్యం విన్న వారిలో ఎవరు కూడా నేను తప్పిపోకుండా, మారు మనసు తగిన ప్రతిఫలం ఫలించకుండా తప్పిపోకుండా ఆయన ఫలించేదానికి మీ కృప దయచేయండి. బహుగా ఫలించేదానికి మీ యొక్క సహాయాలను గ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ చేతులకు అప్పచెప్తూ ఉంటున్నాను. పరలోకమున్న తండ్రి, మీ యొక్క దయతో కరుణించి మీ యొక్క కటాక్షం కుమరింపజేసి దర్శించండి. ఎఫ్రాతా సంఘంలో ఉన్నటువంటి
నీ బిడ్డలందరినీ ఆయన మీరు ఆశీర్వదించి చేరవచ్చిన నీ బిడ్డల్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆయన ఫలించే వారుగా బహుగా ఫలించి నీకు మహిమ తీసుకొచ్చే వారుగా ఉండడం కృప చూపించు. వందన స్తోత్రాలు. ఇంతవరకు మీ సహాయం బట్టి వందనాలు. మిగతా పనుల్లో ప్రభా నాయన గొప్ప తండ్రి, మిగతా కార్యక్రమాల్లో మీ ప్రత్యేక సహాయం దయచేయండి. మీ యొక్క ప్రత్యేక కృప గుమ్మరింపజేసి మీ గణనామానికి మహిమ తెచ్చుకోండి. అన్ని విషయాల్లో మీ కరుణ చూపమని వేడుకొంచుకుంటున్నాను. మధ్యాహ్న కాల భోజన సవాసంలోను ఆయన తర్వాత మీటింగ్లోను మీ కృప చూపించండి. ఈ దినమంతంలో మీ ప్రత్యేక సహాయం మాకు అనుగ్రహించి మీ గణనామానికి మహిమ తెచ్చుకుని ప్రతి విషయం మీ చేతులకు అభ్యర్థితో మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.